జాతీయ అధ్యక్షులు జేఏసీ చైర్మన్ గడమండ్ల చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దండేపల్లి మండల యువజన అధ్యక్షులుగా గుమ్మడి అరవింద్, మంచిర్యాల జిల్లా ప్రచార కార్యదర్శి గాధార నర్సయ్యలను ఎన్నుకున్నారు. వీరికి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి భూపెల్లి మల్లన్న, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్ నియామక పత్రాలను అందించేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి దమ్మ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి మాలెం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవికుమార్, జిల్లా సీనియర్ నాయకులు మంత్రి దేవయ్య, దేవి భీమయ్య తదితరులు పాల్గొన్నారు. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్, జై మాలా, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. చిన్న నాయకత్వం, గురుకుల వెంకటేశ్వర నాయకత్వం, వివేకన్న నాయకత్వం, వినోదన్న నాయకత్వం, వంశన్న నాయకత్వం. జై భీమ్. అన్న ఈ ఫోటో అయితే మంచిగా లక్ష్మేట్ మండలంలో ఈరోజు లక్ష్మేట్ మండలిని రద్దు చేస్తున్నాము. నూతనంగా ఈరోజు నుంచి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాలమోహన్ ఆధ్వర్యంలో ఈ యొక్క లక్షపేట టౌన్ కమిటీని కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాము. మహిళా కమిటీ కూడా మహిళలందరూ ముందుకు రావాలి, మహిళా కమిటీ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా కమిటీలో ఉన్నవాళ్ళు చురుకుగా పనిచేసి అందరి సహకారాలు తీసుకుంటూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల. జాతీయ అధ్యక్షులు గడమండ్ల చెన్నయ్య గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు బూర్ల వెంకటేశ్వర్లు గారి ఆదేశానుసారం ఈరోజు లక్షట్పేటలో R&B గెస్ట్ హౌస్లో మాలల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మెజార్టీ సభ్యుల సూచన మేరకు పాత కమిటీని రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వారికి నియామక పత్రాలు అందజేసి వీరు కుల సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పడం జరిగింది. ఏదైతే వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ప్రతి మాల కూడా ఈరోజు బయటకు వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఎదురైంది. ఇలా మందకృష్ణ మాదిగ ఏమంటున్నాడంటే, నాగుపాము కనబడ్డా కూడా వదిలేయండి, మాలుడు కనబడితే తరిమి కొట్టండి అంటున్నాడు. మిస్టర్ మందకృష్ణ మాదిగ, నీ లెక్క రాజకీయ బ్రోకర్ మేం కాదు. ఇలా మాల జాతి పుట్టిన దగ్గర నుండి కూడా ఇవాళ ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నటువంటి గొప్ప ఘనత మాల యోధులకు ఉన్నది. ఇలా వర్గీకరణ అనేది ఒక రాజకీయ కోణంలో ఇవాళ జరుగుతుంది తప్ప దీని వాస్తవంగా మేధావులు, కవులు, కళాకారులు కూడా ఇవాళ వర్గీకరణని అడ్డుకుంటున్నారు. వర్గీకరణ అనేది కూడా లేదు. వర్గీకరణ ఆపేంత వరం కూడా మేము రాజీ లేని పోరాటం చేస్తామని తెలియజేస్తూ ప్రతి మాలలు కూడా ఇవాళ ఉద్యమానికి సన్నద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై మాల. 2 షాట్ల 2 క్లోజ్ చేయి. ఈరోజు లక్షట్పేట్ పట్టణ కేంద్రంలో బాలమోహనుడు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాత కమిటీ కాలపరిమితి ముగిసినందున కొత్త కమిటీని అందరి ఆలోచన మేరకు, నిర్ణయం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే జేఏసీ చైర్మన్ బాలమోహనుడు జాతీయ అధ్యక్షులు గడమండ్ల చెన్నయ్య గారు, అలాగే వెంకటేశ్వరన్న గారు రాష్ట్రంలో బలోపేతం చేస్తున్న భాగంలో లక్షపేటలో కూడా నూతనంగా కమిటీని వేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ రాబోయే రోజుల్లో ఉత్సాహంగా ముందుకు వెళ్ళి మాలల ఐక్యత